వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వావిలాల స్వరూపరాణి. మీరందరూ కూడా నా వీడియోస్ చూస్తున్నారు అనుకుంటున్నాను. మీకు ఉపయోగపడే వీడియోసే నేను నిత్య జీవితానికి ఉపయోగపడే వీడియోస్ మాత్రం చేస్తున్నాను. అందరూ తప్పనిసరిగా చూడండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసము తప్పకుండా మీరు నా వీడియోలను చూస్తూ నాకు ప్రోత్సాహం ఇవ్వండి నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఐఎమ్ స్వరూపరాణి వావిలాల. జ్యోతిషాస్త్రము నిత్య జీవితము అనే కాంటెంట్తోని నేను యూట్యూబ్ ఛానల్లో మీకు నిత్య జీవితంలో మనము జ్యోతిషాస్త్రాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనే విషయాలను ఇంతకు ముందు వీడియోలలో తెలియజేశాను. ముఖ్యంగా మన జ్యోతిషాస్త్రంలో నక్షత్రాలు ముఖ్యమైనవి. అవి 27 నక్షత్రాలు. అదేవిధంగా తారాబలము, 9 తారాబలాలు ఏ విధంగా చూసుకోవాలి, తర్వాత ఏ నక్షత్రము జన్మతార, మీకు ఏ నక్షత్రము సంపత్తార అవుతారనే విషయాలు కూడా గత వీడియోలలో నేను చాలా క్లుప్తంగా వివరంగా వివరించడము జరిగింది. ఒకవేళ అవి ఎవరైనా చూడకపోతే ఆ వీడియోలను చూడండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పనిసరిగా నేను రిప్లై ఇస్తాను. ముఖ్యంగా బేసిక్గా మనకు జ్యోతిషాస్త్రము, హిందూ ధర్మశాస్త్ర ప్రకారము మనమంతా కూడా జ్యోతిషాస్త్రంను ఫాలో అవుతున్నాము. ఇప్పుడు ఈ మోడర్న్ యుగంలో కూడా పూర్వ శాస్త్రాలు మనకు పూర్వీకులు తెలియజేసింది కాబట్టి వాటి మీద చాలా నమ్మకం మాత్రం ఉంది. దాంట్లో కూడా సైన్స్ ఇమిడి ఉంటుంది. ఎందుకంటే విశ్వమంతా కూడా గ్రహాలతోనే మిళితమై ఉన్నది. గ్రహ ప్రభావము తప్పనిసరిగా మానవాళి మీద ఉంటుంది. కాబట్టి మనము తప్పనిసరిగా జ్యోతిషాస్త్రం కూడా నమ్మవలసిన పరిస్థితి వచ్చింది, ఏర్పడింది. పూర్వీకులు కూడా నమ్మిండ్రు, మంచి ఫలితాలను పొందిండ్రు. కాబట్టి మనం కూడా బేసిక్ నాలెడ్జ్ నేర్చుకొని తప్పనిసరిగా మంచి ఫలితాలను పొందాలని నా యొక్క ఆకాంక్ష. ఈ చిన్ని ప్రయత్నమే ఈ బేసిక్ నాలెడ్జ్ జ్యోతిషాస్త్రము నిత్య జీవితంలో ఉపయోగం. ఈరోజు టాపిక్ ఏంటిదంటే మెయిన్గా వివాహ వ్యవస్థ. హిందూ ధర్మశాస్త్ర ప్రకారము మన వివాహ వ్యవస్థ ఇది చాలా పటిష్టమైంది హిందూ ధర్మశాస్త్రంలో. ఈ పటిష్టమైన వివాహ వ్యవస్థను ఈ యుగంలో ఇంకా అది కొంచెము ప్రాబ్లమేటిక్ అవుతుంది. ఎందుకంటే మనం ఎంత మంచిగా చూసినా కూడా కొంత అనేక సమస్యలను ఎదుర్కొంటుండ్రు వివాహ వ్యవస్థలో. ఆ వివాహ వ్యవస్థలో సమస్యలను తగ్గించుకోవాలనుకుంటే తప్పనిసరిగా జ్యోతిష్ శాస్త్రంలో ఇన్వాల్వ్ చేసుకోవాల్సిన అవసరము ఉంటుంది. కాబట్టి మనము ఏ నక్షత్రానికి మినిమము 18 గణములు కలవాలి. ప్రతి నక్షత్రం యొక్క వ్యక్తికి 18 పాయింట్లు 18 గుణములు కలవాలి. ఈ 18 గుణాలు కలవాలి. 18 కంటే తక్కువ వస్తే ఆ నక్షత్రముకు మనము వివాహము చేయకూడదు. కాబట్టి దాన్ని జాతకం కలవలేదు అని చెప్తారు. జాతకము కలవాలి అంటే బేసికల్గా 18 గణములు మాత్రము కలవాలి. అయితే మీకు ఈ నక్షత్రానికి ఎన్ని గణములు వచ్చినవి అనే విషయము తెలియాలి. ప్రతిసారి మనము గురువు గారిని అడగలేము కదా. ఆ విషయాలు మనమే నేర్చుకున్నట్లయితే మనము మన కుటుంబంలో ఎవరైనా కూడా వధువు కానీ వరువుడు కానీ ఉన్నట్లయితే మనమే ఆ పాయింట్లను తెలియజేసుకొని జాతకాలను సరి చేసుకోగలము. కాబట్టి బేసికల్గా ఇది చూడండి. నేను ఇంతకుముందు మీకు అశ్విని నక్షత్రం గురించి తెలియజేశాను. ఇప్పుడు భరణి నక్షత్రం గురించి తెలియజేస్తున్నాను. నక్షత్రాలలో 2వ నక్షత్రము భరణి నక్షత్రము. ఈ భరణి నక్షత్రం కనుక చూసినట్లయితే 1, 2, 3, 4 పాదాలు. ఇవి ఎట్లా ఉంటుందంటే లీ, లు, లే, లో. లీ కానీ తర్వాత లు కానీ లే కానీ లో కానీ అనే జన్మనామం ఉన్నట్లయితే వీళ్ళు భరణి నక్షత్రం కిందికి వస్తారు. ఈ భరణి నక్షత్రము గణాలు 3 ఉంటవి. దేవగణము, మనుష్య గణము, రాక్షస గణము. ఈ 3 గణాలలో మనము భరణి నక్షత్రము మనుష్య గణము. తర్వాత నాడిలు కూడా 3: ఆది నాడి, మధ్య నాడి, అంత్యనాడి. ఇది భరణి నక్షత్రము మధ్య నాడి కిందికి వస్తుంది.
యోని అంటే జంతువు ఏ రూపము అంటే ఏనుగు రూపంలో ఉంటుంది యోని. కాబట్టి మనుష్య గణము నాడి మధ్య నాడి ఏనుగు. ఇది మేషరాశిలో ఉంటుంది. భరణి నక్షత్రము మేషరాశిలో ఉంటుంది. మేషరాశి అనేది 1వ రాశి. తర్వాత దీని లక్షణాలు భరణి నక్షత్రంలో జన్మించిన లక్షణాలు ఏ విధంగా ఉన్నట్టే బాధ్యత గల వ్యక్తిత్వానికి ప్రతీకలు. వీళ్ళు బాధ్యత గల వ్యక్తిత్వానికి ప్రతీకలుగా ఉంటారని చెప్తుంది జ్యోతిష్ శాస్త్రం. తర్వాత శుక్రుడు ఆధిపత్యం వహిస్తాడు. ఈ నక్షత్రానికి ఆధిపత్యం ఎవరు? శుక్రుడు వహిస్తాడు. ఇవి బేసికల్గా మీరు భరణి నక్షత్రం గురించి తెలుసుకోవాల్సిన విషయాలు. మరొక్కసారి భరణి నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు లీ లు లే లో. మనుష్య గణము మధ్య నాడి ఏనుగు. శుక్రుడు ఆధిపత్యం వహిస్తాడు. ఈ నక్షత్రానికి ఏ నక్షత్రాలు ఎన్ని పాయింట్లు వస్తాయి అనే విషయాలు ఇప్పుడు మీకు స్పష్టంగా నేను తెలియజేస్తాను. జాగ్రత్తగా వినండి. ఈ వీడియోని సేవ్ చేసుకోండి. భరణి నక్షత్రం మీకు ఎప్పుడైనా భరణి నక్షత్రం గల అబ్బాయిది కానీ అమ్మాయిది కానీ జాతకం వచ్చినట్లయితే మీరు దీన్ని చూసినట్లయితే మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు నేను పాయింట్ చదువుతున్నాను, మీరు జాగ్రత్తగా వినండి. ఫస్ట్ అశ్విని నక్షత్రం కనుక మనకు జాతకం వచ్చినట్లయితే ఇది బాగుంటుంది, 34 పాయింట్లు వస్తాయండి. తర్వాత భరణి ఏక నక్షత్రం కూడా కొన్ని విషయాలలో చేసుకోవచ్చును. భరణికి 28 పాయింట్లు వస్తాయి. కృత్తిక 1వ పాదానికి 29 పాయింట్లు వస్తాయి. కృత్తిక 2, 3, 4 పాదాలకు 19 పాయింట్లు వస్తాయి. తర్వాత రోహిణి నక్షత్రం వాళ్ళు 22. తర్వాత మృగశిర 1, 2 పాదాలు మాత్రము తక్కువ పాయింట్లు వస్తున్నాయండి. జాగ్రత్తగా వినండి, ఇది కలవదు. మనకు 15 పాయింట్లు మాత్రమే వస్తున్నాయి. తర్వాత మృగశిర 3, 4 పాదాలు 18 పాయింట్లు వస్తున్నాయి. తర్వాత ఆరుద్ర 26. తర్వాత పునర్వసు 1, 2, 3 పాదాలు 26. తర్వాత పునర్వసు 4వ పాదము 30 వస్తుందండి. తర్వాత పుష్యమి 23. తర్వాత ఆశ్లేష 24. మఘ 21. పుబ్బ 19. ఉత్తర 1వ పాదము 28. ఉత్తర 2, 3, 4 పాదాలు 21. హస్త 19. చిత్త 1, 2 పాదాలు కలవయండి. దీనికి 6 పాయింట్లు మాత్రమే వస్తుంది, గమనించండి. తర్వాత చిత్త 3, 4 పాదాలు, దీనికి కూడా 14 పాయింట్లు వస్తున్నవి, కలవదండి. తర్వాత స్వాతి నక్షత్రానికి 29. తర్వాత విశాఖ 1, 2, 3 పాదాలు 22. తర్వాత విశాఖ 4వ పాదం 19. తర్వాత అనురాధ కలవదండి, 17 పాయింట్లు మాత్రమే వచ్చినాయండి. అనురాధ నక్షత్రము భరణి నక్షత్రం వాళ్ళకు పడదు, 17 మాత్రమే వచ్చినాయి. అంటే కొంచెం దగ్గరలో ఉంది, ఆలోచించాలి. తర్వాత జ్యేష్ఠ నక్షత్రానికి 19 పాయింట్లు అండి. తర్వాత మూలకు 20. పూర్వాషాఢ 20. ఉత్తరాషాఢ 1వ పాదం 27. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు 28. తర్వాత శ్రవణం 26. తర్వాత ధనిష్ట 1, 2 పాదాలు 10 పాయింట్లు అండి, ఇది గమనించండి. తర్వాత ధనిష్ట 3, 4 పాదాలకు కూడా 10 పాయింట్లే. కాబట్టి ధనిష్ట నక్షత్రం వచ్చినప్పుడు మీరు ఆలోచించాలి. తర్వాత శతభిషం 20. తర్వాత పూర్వ భాద్ర 1, 2, 3 పాదాలు 14 పాయింట్లు. తర్వాత పూర్వభద్ర 4, 22 పాయింట్లు. తర్వాత ఉత్తర భాద్రకు 16 పాయింట్లు అండి. తర్వాత రేవతికి 28 పాయింట్లు. కాబట్టి ఇక్కడ మిగతా అన్ని కూడా మీరు గమనించాలి. ఇవి ఇక్కడ ఎక్కువగా మనకు కలవని మరొక్కసారి చెప్తాను చూడండి. ఎవరికి? భరణి నక్షత్రం. బాగా వినండి. నక్షత్రాల్లో 2వ నక్షత్రం భరణి నక్షత్రము. భరణి నక్షత్రం జాతకులకు వధువు గాని వరుడు గాని. పడని నక్షత్రాలు మరొక్కసారి చెప్తాను. మృగశిర 1, 2 పాదాలు 15 పాయింట్లు కాబట్టి పడదు. తర్వాత చిత్త 1, 2 పాదాలు 6 పాయింట్లు కాబట్టి పడదు. తర్వాత చిత్త 3, 4 14 పాయింట్లు కాబట్టి పడదు. తర్వాత
విశాఖ 4వ పాదము అనురాధ పడదండి 17 పాయింట్లు. తర్వాత ధనిష్టకు 1 2 10, 3 4 కూడా 10 పడదు. తర్వాత పూర్వభద్ర ఉత్తరభద్రకు 16 పాయింట్లు వస్తున్నాయండి, పడదు. ఇవి మీరు గమనించుకొని ఇంకా ఇంకా ఫైనల్గా చేసుకున్న అప్పుడు మాత్రము గురువు గారిని సంప్రదించి చేయండి. బేసికల్గా మాత్రము ఈ పాయింట్లను ఒకవేళ వచ్చినట్లయితే మీరు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరియు మరిన్ని వీడియోల కోసము బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.